వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ప్రజా పోరాటాలు, పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చించుతున్నారు. భారీగా పెంచిన కరెంట్ ఛార్జీలు, ధాన్యం సేకరణ, రైతుల అవస్థలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం ప్రారంభమైంది. ప్రజా పోరాటాలు, పార్టీ బలోపేతంపై సమావేశంలో చర్చిస్తారు. భారీగా పెంచిన కరెంట్ ఛార్జీలు, ధాన్యం సేకరణ, రైతుల అవస్థలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తదితర అంశాలపైన సమావేశంలో చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపు క్రితం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులతో పాటు జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా గత ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వంలో ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో ఆ వైఫల్యాలను ఎత్తి చూపే దిశగా కార్యాచరణ రూపొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ సమావేశంలో పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు విడుదల చేయలేదని, దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్స్ కు విడుదల చేసినటువంటి నిధులు కూడా విడుదల చేయలేదు. దీనివల్ల ఇటు ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జగన్మోహన్ చెప్తున్నారు. అదే సమయంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తాము అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ కూడా చేపట్టలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అన్ని అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు ఈరోజు దిశానిర్దేశం చేయనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందించకపోగా ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా అవలంబిస్తున్న అంశాలను కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనుష. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.